హేళన. ఇప్పుడు అదే ప్రత్యర్థులకు సింహ స్వప్నం. నిన్నటిదాకా ఆయన ఒక వారసుడు, నేడు ఆయనే ఓ బలమైన నాయకుడు. పదవులు ఎవరైనా ఇస్తారు, కానీ నాయకత్వ లక్షణాన్ని మాత్రం పట్టుదలతోనే సాధించుకోవాలి. ఈ మాటను అక్షరాలా నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు మంత్రి నారా లోకేష్. పాలకుడిగా దూకుడు, విపక్షాలపై కౌంటర్ల దాడి, అంతకు మించి ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న ఈ అందరివాడి అసలు వ్యూహం ఏంటి? ఏపీ పాలిటిక్స్ లో లోకేష్ మార్క్ ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. నాయకత్వం అనేది కేవలం వయసుతోనో వారసత్వంగానో వచ్చే ఆస్తి కాదు. అది స్వయం కృషితో, అంతులేని పట్టుదలతో సాధించుకునే నిరంతర ప్రక్రియ. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై ఈ కోణంలోనే ఓ సరికొత్త అధ్యాయం లిఖించబడుతోంది. ఒకప్పుడు ప్రత్యర్థుల తీవ్ర అవహేళనలకు గురైన చోటే నేడు పరిణితి చెందిన నాయకుడిగా మంత్రి నారా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనేడు అన్న కోణాన్ని దాటి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును నిర్మించుకునే దిశగా ఆయన అడుగులు బలంగా పడుతున్నాయి. రాజకీయాల్లో ఎదురైన ప్రతికూలతల్ని పాఠాలుగా మలుచుకొని ముందుకు సాగుతున్నారు. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్న సామెతను నిజం చేస్తూ నిరంతర శ్రమతో తన వ్యక్తిత్వాన్ని సానబెట్టుకుంటున్న తీరు రాష్ట్ర రాజకీయాల్లోనే ఓ గుణాత్మకమైన మార్పుగా చూడవచ్చు. కేవలం శాఖాపరమైన సమీక్షలకే పరిమితం కాకుండా రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు సాధించడంలో లోకేష్ అత్యంత కీలక భూమిక పోషిస్తున్నారు. ఒక విషనరీ లీడర్ వారసుడిగా మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని మేళవించి యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు విపక్ష వైసీపీ నుంచి ఎదురయ్యే రాజకీయ ఆరోపణల్ని తిప్పికొట్టడంలోనూ ఆయన శైలి పూర్తిగా మారింది. కేవలం ఆవేశపూరితమైన మాటలకే పరిమితం కాకుండా ఖచ్చితమైన లెక్కలతో, గణాంకాలతో ప్రత్యర్థులకు ధీటైన బదులివ్వడం ఆయనలోని వ్యూహకర్తను బయటపెడుతోంది. పాలనపై పట్టు సాధించడంతో పాటు విమర్శలకు ఆధారసహితంగా సమాధానాలిస్తూ కూటమి ప్రభుత్వానికి బలమైన రక్షణ కవచంలా నిలబడటం పాలనాపరమైన దూకుణ్ణి సూచిస్తోంది. రాజకీయాల్లో ఏకపక్ష విజయం సాధించడం ఒకెత్తైతే, ఆ విజయాన్ని సుదీర్ఘకాలం పాటు నిలబెట్టుకుని ప్రజల విశ్వాసాన్ని శాశ్వతంగా చూరగొనడం మరో ఎత్తు. ఈ ప్రాథమిక సూత్రాన్ని లోకేష్ పక్కాగా అమలు చేస్తున్న తీరు క్షేత్రస్థాయిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఎన్నికల తర్వాత అధికార పీఠం ఎక్కగానే శ్రేణులకు దూరమవుతారనే అపవాదును చెరిపివేస్తూ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలతో ఆయన నిరంతరం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈ కలయికలు కేవలం పలకరింపులకే పరిమితం కాకుండా కింది స్థాయిలోని వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు ఒక బలమైన వేదికగా మారుతున్నాయి. ప్రతి కార్యకర్తను కలుపుకుపోతూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకునేలా ఆయన వ్యవహరిస్తున్న తీరు క్షేత్రస్థాయిలో పార్టీకి తిరుగులేని పునాదులు వేస్తోంది. సాధారణంగా అధికార పీఠంపై ఉన్నప్పుడు సామాన్యుడి ఆర్తనాదం వినపడటం చాలా అరుదు. కానీ లోకేష్ ఈ విషయంలో ఒక ఆదర్శవంతమైన ఒరవడిని సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా అన్నా అంటూ సాయం కోరిన వారున్నా, దయనీయ పరిస్థితుల్లో చిక్కుకున్నవారున్నా క్షణాల్లో స్పందించేలా ఆయన తనకంటూ ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. వచ్చే ప్రతి వినతికి స్పందిస్తూ వెంటనే పరిష్కార మార్గాలు చూపేలా లోకేష్ బృందం నిరంతరం శ్రమిస్తోంది. ఈ ఆచరణాత్మక విధానమే ఆయనకు సామాన్య ప్రజల్లో, కార్యకర్తల్లో అందరివాడు అన్న ప్రత్యేక మన్ననలు తెచ్చిపెడుతోంది. పాలకుడు అంటే కేవలం అధికారం చెలాయించేవాడు కాదు, కష్టకాలంలో కొండంత అండగా నిలిచేవాడు అన్న సందేశాన్ని చేతల ద్వారా ఆయన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నారు. మొత్తంగా పరిశీలిస్తే నారా లోకేష్ ప్రయాణం కేవలం రాజకీయ వారసత్వం నుంచి స్వయం ప్రకాశక నాయకత్వం వైపు సాగుతున్న పరిణామక్రమం. ఒకవైపు పెట్టుబడులు ఆకర్షించే ఆధునిక బ్రాండ్ అంబాసిడర్గా, మరోవైపు అభాగ్యుల్ని ఆదుకునే ఆత్మీయుడిగా ఆయన బహుముఖ పాత్రను పోషిస్తున్నారు. తనలోని రాజకీయ చతురతను రోజురోజుకు మెరుగుపరుచుకుంటూ అటు పాలనలోనూ ఇటు సంస్థాగత వ్యవహారాల్లోనూ కీలక శక్తిగా ఎదుగుతున్నారు. ఈ గుణాత్మక మార్పును గమనిస్తున్న తెలుగుదేశం క్యాడర్ సైతం భవిష్యత్తులో పార్టీ, ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన ప్రమోషన్కు ఆయన పూర్తిగా అర్హుడని భావిస్తోంది.
ఈ పరిణితి చెందిన నాయకత్వం రాబోయే రోజుల్లో రాష్ట్ర ముఖచిత్రాన్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. సముద్రాన్ని ఎదురీదిన వాడే అసలైన నావికుడవుతాడు. రాజకీయాల్లోనూ అంతే. విమర్శల రాళ్లతోనే పునాదులు వేసుకున్న లోకేష్ ఇప్పుడు అదే పునాదిపై బలమైన నాయకత్వ సౌధాన్ని నిర్మిస్తున్నారు. అధికార దర్పం కన్నా ఆపదలు ఆదుకునే గుణమే ప్రజలకు చేరువ చేస్తుంది. కార్యకర్తల నుంచి సామాన్యుడి దాకా ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తున్న తీరు భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతోందో స్పష్టం చేస్తోంది. వారసత్వం అవకాశం మాత్రమే ఇస్తుంది, కానీ ఆచరణే నాయకుడిని నిలబెడుతుంది అనడానికి లోకేష్ ప్రయాణమే ఒక సజీవ సాక్ష్యం.